అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి యాంకర్ శ్యామల గారు ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా విమర్శ చేసేద్దాము, ప్రజల్లో నాకు ఒక గుర్తింపు తెచ్చేసుకోవాలి అంటే ఒక పెద్ద టార్గెట్ని మనం ఒక పెద్ద సెలబ్రిటీని ఒక టార్గెట్ చేస్తే మనకంటూ ఒక ఫేమ్ ఉంటుంది కదా అని ఒక ధోరణిలో అలా ప్రవర్తిస్తున్నారో లేదు నాకు తెలియదు. కానీ ఆవిడ ఎప్పుడు ఏ ప్రసంగం చేసినా, పార్టీ ప్రసంగం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన లేకుండా ఎప్పుడూ ముగించదు. మరి ఎందుకు నిజంగానే పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే విమర్శించడానికి ఆవిడ పార్టీలోకి తీసుకున్నారో లేదు నాకు తెలియదు. కానీ ఎప్పుడు చూడండి పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. కానీ ఈసారి పెట్టిన పోస్ట్ అయితే మరింత దారుణం. ఇంతటి నీచమైన రాజకీయం చేస్తారో నేను ఎప్పుడు అనుకోలేదు. ఎవరికైనా హెల్త్ బాగోకపోతే ఎంతటి ప్రత్యర్థి అయినా సరే, ఎంతటి వ్యతిరేక పార్టీ అయినా సరే, వేరే పార్టీ అయినా సరే వాళ్ళు మంచి కోరుకుంటారు. ఏ రాజకీయ నాయకులైనా సరే ఎంతటి బాగా శత్రుత్వం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ హెల్త్ బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటారు. లేదంటే త్వరగా కోలుకోవాలి, మంచిగా మళ్ళీ ప్రజా సేవ అందించాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ శ్యామల గారు పెట్టిన పోస్టు ప్రతి ఒక్కరిని ఇంత నీచంగా ఉంటారా, ఇంతలా రాజకీయాలు చేస్తారా అన్నట్టుగా అనిపిస్తుంది. అసలు ఈవిడ పెట్టిన పోస్ట్ ఏంటో ఒకసారి చూద్దామండి. చంద్రన్న స్కిల్ కేసులో అరెస్ట్ అయితే నడి రోడ్డుపై పడుకున్నారు. ఇప్పుడు సొంత అన్న చిరంజీవి గారిని అసెంబ్లీ సాక్షిగా బాలయ్య గారు విమర్శలు చేస్తే జ్వరం అని హాస్పిటల్లో పడుకున్నారు పాపం పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. నిజంగానే మీరు స్కిల్ కేసు అని చెప్పి అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆ రోజు సింగిల్ సింహంలాగా వచ్చి మీరన్నట్టుగానే రోడ్డు మీద పడుకుని ఆ రోజు సింగిల్ నైట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను తిరగరాశారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు అలా పడుకున్నారు కాబట్టి ఇప్పుడు చాలామంది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారు. లేదంటే మీ రాజకీయాలకి ఎప్పుడో బలైపోయారు. ఆల్రెడీ మీ 5 ఏళ్ల అధికారంలో ఎంతటి దుర్మార్గపు రాజకీయం చేశారో మీ వైసీపీ వాళ్ళు, ప్రజలు అంతలా నలిగిపోయారు. ఆ ఒక్కరోజు పవన్ కళ్యాణ్ గారు అలా పోరాడారు కాబట్టి ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటున్నారు. ఇప్పుడు అంత చీప్ ట్రిక్స్ ఏంటంటే ఇప్పుడు ఏమంటున్నారు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే అడ్డంగా పడుకున్నారు కదా రోడ్డు మీద. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ గారు చిరంజీవి గారిని విమర్శిస్తుంటే ఇప్పుడు హాస్పిటల్లో పడుకున్నారా అంటున్నారు. ఆయనకి హెల్త్ బాగాలేదు అని చెప్పేసి 4-5 రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయన వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ విషయాన్ని కూడా రాజకీయంగా వాడిందంటే ఈవిడ మరి ఏ విధంగా అంటే నిజంగానే మానవ జన్మ ఎత్తగా కొన్ని పని చేయాలంటే మన చొప్పదు. మరి ఎందుకు కూడా ఈ విధంగా ప్రవర్తిస్తుందో ఇంకా ఆవిడ మెంటాలిటీకి వదిలేస్తున్నాం. ఏమంటుంది, బాలకృష్ణ గారు చిరంజీవి గారు అసెంబ్లీలో సాక్షిగా విమర్శిస్తే ఎక్కడ విమర్శించారు మీరు ఒక్కసారి సరిగ్గా వింటే, ఇక్కడ బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఏమీ అనలేదు. అక్కడ లెటర్లో చిరంజీవి గారు బాలకృష్ణ గారిని ఏమీ అనలేదు. అక్కడ కామినేని శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా బాలకృష్ణ గారు లేచి మాట్లాడారు. గట్టిగా ఎవరు మాట్లాడలేదు, నార్మల్గానే మాట్లాడారు అని చెప్పి దాన్ని చిరంజీవి గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అసలు ఏమైంది, ఈ విధంగా మాట్లాడారు కదా అని చెప్పేసి. అవును, నిజంగానే అక్కడ ఏమీ గట్టిగా మాట్లాడలేదు, వెళ్ళాము అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళాము, ప్లస్ ఒక్కొక్కరు అడిగాము, పేరు నాని గారు జరిగింది మొత్తం అంతా ఒక్కసారి చదివితే మీ బుర్రలకు అర్థమవుద్ది. అంతేకాని అక్కడ బాలకృష్ణ గారిని చిరంజీవి గారు ఏమీ అనలేదు. ఈ అసెంబ్లీలో కూడా చిరంజీవి గారిని బాలకృష్ణ గారు ఎక్కడ తక్కువ చేయలేదు, రెస్పెక్ట్ఫుల్గానే మాట్లాడారు. మీ బాధ అంతా ఏంటంటే బాలకృష్ణ గారు మీ జగనన్నను జనమంతా అనుకున్న ఒక పదంతో మాట్లాడారనే బాధ. ఏదో విధంగా రాజకీయం చేయాలి కాబట్టి అసెంబ్లీలో చిరంజీవి గారి పేరు వచ్చింది కాబట్టి దీన్ని రాజకీయంగా వాళ్ళలో వాళ్ళకి చిచ్చులు పెడదాము, వాళ్ళలో వాళ్ళే విడిపోయేలా చేద్దాము, అప్పుడే మనకి ప్లస్ పాయింట్. జనసేన టీడీపీ కలిసి ఉంటే ఎప్పటికైనా మేము రాలేం కాబట్టి ఆ 2 పార్టీలు విడిపోతేనే మేము మళ్ళీ వస్తామనుకున్న చీప్ మెంటాలిటీతో వీళ్ళు ప్రతి ఒక్కరు, వైసీపీలోని ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పోస్టులు పెడుతున్నారు. హెల్త్ బాగాలేని వ్యక్తిని కూడా ఆ సిచ్యువేషన్ కూడా మరి ఈవిడ ఏ విధంగా పెట్టిందో, మరి నిజంగానే కడుపుకు అన్నం తింటున్నారు ఇంకేమైనా తింటున్నారు నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇంకొక మాట కూడా అన్నారు, నాకు తిక్కుంది దానికో లెక్క ఉంది అన్నట్టుగానే ఈ నిద్ర వెనుక ఏదైనా లెక్క ఉందా అని చెప్పేసి డబ్బు సింబల్ పెడుతున్నారనమాట. అంటే ఆయన కావాలనే డబ్బులు తీసుకుని రాజకీయంగా అసెంబ్లీలో ఏం మాట్లాడకుండా కావాలనే డబ్బులు తీసుకుని ఇంట్లో పడుకున్నట్లుగా ఈ విధంగా చిత్రీకరించారంటే ఇంకేం మాట్లాడాలి చెప్పండి. ఇంతకీ మీ జగనన్న నీకెంత ఇచ్చాడు, నువ్వెంత తీసుకున్నావు ఈ విధంగా అడ్డదిడ్డంగా పోస్టులు పెట్టడానికి?
మనుషులు అని కూడా మర్చిపోయి ఇటువంటి సిచ్యువేషన్ కూడా మీరు రాజకీయం చేయడానికి మీ జగనన్న నీకెంత ఇచ్చాడు. ఆ రోజు అంటే పవన్ కళ్యాణ్ గారికి సొంత వాళ్ళని వదిలేసే తత్వం లేదండి మీ జగనన్నలాగా. సొంత బాబాయిని చంపేసినోని ఎవడో కనిపెట్టిన బాబో మొర్రో అని తన అన్నగారిని సునీత గారు వేడుకుంటే ఇప్పుడు దాకా దిక్కుముక్కు లేకుండా తన 5 ఏళ్లలో కేసు ముందుకు లేకుండా అక్కడ ఆపేసి ఇప్పుడు వెళ్దామన్నా సరే బోల్డంత ప్రొసీజర్ వచ్చేలా చేస్తారు. మీరు మాట్లాడుతున్నారా బంధాల గురించి, బంధుత్వాల గురించి? మీరు మాట్లాడుతుంటే కూడా మేము వినాల్సి వస్తుంది చూస్తారా. ఇది మా కర్మ. దయచేసి ఆడవాళ్ళు కాబట్టి కాస్త హుందాగా ప్రవర్తిస్తే మీ హుందాతనానికి అందరూ వందనాలు ఇస్తారు తప్ప ఇలాంటి అడ్డదిడ్డమైన పోస్టులు పెడితే ప్రజలు మీకు కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వరు. మిమ్మల్ని ఒక కంచంలో పురుగులా చూస్తారు, ఒక అన్నంలో రాయిలు తీసి పారేస్తారు తప్ప అస్సలు పట్టించుకోరు. ఇకనైనా సరే హుందాకరమైన రాజకీయాలు చేయండి, ఇలా వేస్ట్ పోస్టులు పెట్టవద్దు. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.